నిజం తండ్రి లాంటి మొండితనం నిజం వైఎస్ఆర్ రక్తమరి నిజం తండ్రి లాంటి మొండితనం నిజం ఆ నడకలో రాజసం నిజం ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం నీ మాటలో ఆరోచమే నిజం నీ పాటలో జనసంద్రమే నిజం నీవు చేసే పోరాటం నిజం నీవిచ్చే వాగ్దానం నిజం నీ ఖాసైన వ్యక్తిత్వం నిజం 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 షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె మారులో లేకండి మీరు అందులో వచ్చేయండి. రా ఏయ్ ముందుకెళ్ళమ్మా ముందుకెళ్ళి అమ్మ వెళ్ళండి మీరు వెళ్ళండమ్మా అమ్మా మీరు వెళ్ళండి హలో చెక్ చెక్ అమ్మ ఎలా రండి వెనక్కి రండి బాబు కొద్దిగా వెనక మైక్ కొద్దిగా ఆన్ చేయమనండి సార్ కొద్ది మైక్ ఆన్ చేయమనండి అతన్ని మైక్ కొద్దిగా ఆన్ చేయండి హలో హలో సోదరులారా మేడం గారు వచ్చారు అందరూ కూడా మేడం దగ్గరికి సాదర స్వాగతం పలకాలి చెక్ మన న్యాయంపూడి గ్రామ ప్రజలు అలాగే వెదులపాలెం గ్రామ ప్రజలు కూడా ఈ ఉపాధి హామీ పథకానికి డైరెక్టర్ గా వచ్చి ప్రజలతో మమేకమై కష్ట సుఖాలు తెలుసుకొని పేదవాళ్లతో మమేకమై అన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ప్రీతమ నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ శర్మిల గారు వచ్చి ఉన్నందున మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిన వెంటనే టెంట్ లోకి అందరూ కూడా రావాలి మంచి అవకాశం దయచేసి మీరందరూ కూడా శర్మిల నాయకత్వాన్ని బలపరచాలని ఈ కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి చూస్తున్నందున దానికి వ్యతిరేకంగా మన శర్మిలమ్మ గారు ఈ యొక్క ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది కావున మీరందరూ కూడా ఆయా మేడం గారికి చేయూతనిచ్చి చెయ్యి కలిపి మనం అందరం కూడా ఈ చట్టాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం దయచేసి మీరందరూ చిన్న ఖాళీ ఇచ్చి మేడం గారికి అవకాశం కల్పించండి చిన్న అవకాశం ఇవ్వండి కొద్ది దూరంగా ఉండాలి సహకరించండి మంచి అవకాశం దయచేసి మీరు మేడం గారికి చిన్న చేయూతనివ్వండి చిన్న ప్లేస్ ఇవ్వండి కొద్ది సైడ్కి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మేడం గారికి చూడండి అందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని మీ మీద హోప్స్ తో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మీ దగ్గరకు రావడం జరిగింది మీరు మంచి మనసుతో రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ గ్రామానికి కార్యక్రమాలు చేయవలసిందిగా మనవి కావున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరడమైనది ప్రతి ఒక్కరూ చిన్న ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం సోదరులు కొద్ది దూరంగా చిన్న ప్లేస్ ఇవ్వండి మేడం గారికి అనుకూలంగా ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం పెద్దలు డిసిసి అధ్యక్షులు బొడ్డు సీన్ గారికి మాజీ డిసిసి అధ్యక్షులు సుబ్బన్న గారికి పాయకరాబాద్ కోఆర్డినేటర్ చక్రవర్తి గారికి వివిధ నియోజకవర్గ కోఆర్డినేటర్స్ కి అనేక జిల్లాల నుంచి వచ్చిన అందరూ కూడా కూలీలు దగ్గరలో ఉండి నాయకులందరూ కొద్ది దూరంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం నాయకులు కొద్ది దూరంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం కూలీలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం న్యాయంపూడి చెరువు దగ్గరికి మేడం గారు శర్మిలమ్మ గారు వచ్చి ఉన్నారు కావున మీరందరూ సహకరించవలసిందిగా కోరడమైనది
అందరూ అలా నడుచుకోండి అమ్మా. అందరూ కూడా జాగ్రత్తగా నడుచుకోండి మెల్లగా. శంకర్ కొద్ది ప్లేస్ ఇవ్వు కొద్దిగా. మేడం గారు కొద్దిగా వెనకొచ్చేసి కొద్దిగా ఎలా స్లోగా రూట్ ఇవ్వండి ప్లేస్. కొద్ది సైడ్కి చోటు ఇవ్వండి అమ్మా. టెంట్లోకి వస్తున్నారు మీరు అందరూ కూడా. ఉపాధి హామీ పనిచేసిన వాళ్ళందరూ కూడా టెంట్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాయకులందరూ కూడా దూరంగా ఉండండి. ఉపాధి పనులతో మాట్లాడుతున్నారు, నాయకులు దూరంగా ఉండండి. ఉపాధి కూలీలతో మాట్లాడుతూ ఉన్నారు మేడం గారు, దయచేసి సహకరించండి. ఉపాధి కూలీలతో డైరెక్టర్ గా మాట్లాడతారు, వినండి, జాగ్రత్తగా వినండి. మీ సాధక బాధకాలు చెప్పండి. నాయకులు ఎవరు రావద్దు, దయచేసి ఉపాధి కూలీలతో మాత్రమే మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి సహకరించండి. వైట్ షర్ట్లు ఉన్న వాళ్ళందరూ ఇలా పక్కకు వచ్చేయండి. అబ్బాయి మీరందరూ కూడా పక్కకు వచ్చేయండి. నాయకులైన వాళ్ళందరూ కూడా ఓన్లీ ఉపాధి కూలీలు మాత్రమే మేడం గారు కలుస్తున్నారు, మీరందరూ సహకరించండి. ఉపాధి కూలీల వాళ్ళు మీ సాధక బాధకాలన్నీ మేడం గారికి చెప్పండి. వివరంగా అన్ని విషయాలు కూలంకుషంగా వింటారు. మీ సమస్యల పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి నాయకులందరూ కూడా బయటకు వచ్చేయండి. ఉపాధి కూలీలందరూ కూడా మేడం గారితో మాట్లాడండి, మీ సమస్యల పరిష్కారం అవుతాయి. మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. తెల్ల సొక్కాలు ఉన్న వాళ్ళంతా పక్కకు వచ్చేసేయండి. తెల్ల చొక్కాలు ప్లీజ్ తెల్ల సొక్కా ఉన్న వాళ్ళంతా పక్కకు వచ్చేసేయండి. తెల్ల షర్ట్లు వేసుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చేయండి. నాయకులైన వాళ్ళు ఎవరు ఉండొద్దు అక్కడ. తెల్ల సొక్కా వాళ్ళు పక్కకు వచ్చేసేయండి ప్లీజ్. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా, మాట్లాడండి. మాట్లాడండి పెద్దలు, నాయకులందరూ పక్క వచ్చేయండి. ముందుకు వచ్చేయమ్మా, అందరూ వచ్చేయండి రండి. మహిళలు మాత్రం అక్కడ ఉండాలి. ఉపాధి కూలీలు అందరూ కూడా మేడం గారు మాట్లాడుతున్నారు, అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి, సహకరించండి. కూర్చోండి ప్లీజ్, దయచేసి సహకరించండి. జేడీసీఎం గారు కూడా వస్తున్నారు, దయచేసి సార్ కూడా చిన్న ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జేడీసీఎం గారు కూడా వస్తున్నారు, తవ్వడానికి వస్తున్నారు. జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. పైకి ఇప్పుడు పడండి. మీరు ఎలా మంచి నాయకురాలు. మీరు దూరం ఉండండి బ్రదర్. జాగ్రత్త పాలు కొంచెం బ్యాక్ బ్యాక్ బ్యాక్
అక్షయ్ వెనక్కి ఏదో ఒకసారి లేదండి అమ్మా అమ్మ అందరూ రండి మాట్లాడదాం. అందరూ రండి అమ్మ అక్కడికి. రాహుల్ గాంధీ మీ ఇద్దరు కూడా సీఎంగా చేయాలమ్మా, మీ బాధ్యత. మీరు మాత్రం అందరూ కూడా ఎందుకు ఈ ఉపాధి చట్టాన్ని వయస్సారా షర్మిల మన షర్మిల తెలుగు తల్లి గుండె వారు రోగెలా షర్మిల మన మేడం గారు వస్తున్నారు. ఎవరికి వాళ్ళు కూర్చోండి అమ్మా, అదే ప్లేసుల్లో కూర్చోండి. చిన్న అందరూ అలా కూర్చోండి. ఎవరికి ఇటు తిరిగి కూర్చోండి అమ్మా, ఇటు తిరిగి కూర్చోండి. ఇటు తిరిగి ఇలా తిరగండి అమ్మా, ఇటుపక్క తిరగండి. ఇలా తిరగండి, అక్కడ కూర్చోండి అమ్మా. ఎవరికి వాళ్ళు కూర్చోండి అమ్మా, అలా కూర్చోండి అమ్మా. అందరు కూర్చోండి అమ్మా. ప్రతి ఒక్కరు టెంట్ కిందకు వచ్చేయండి అమ్మా. అందరూ టెంట్ కిందకు వచ్చేయండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా టెంట్ కిందకు వచ్చేయండి. మంచి ఆలోచనతో మేడం గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ టెంట్లోకి వచ్చేయండి అమ్మా. ప్రతి ఒక్కరు సోదరులారా, మీ గ్రామానికి వచ్చిన ఆ మహానేత బిడ్డని మీరందరూ సగౌరవంగా గౌరవించాలి. మంచి నేత. హలో 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 సభకు నమస్కారం. ఈరోజు నాయింపూడి వెదిలిపాలెం ప్రజలందరికీ నా విజ్ఞప్తి. పర్లేదు మాట్లాడతాను. నాయింపూడి అంటే వెదిలిపాలెం గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ కార్యక్రమం కాగితి గ్రామంలో జరగాలనుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు రాత్రి కార్యక్రమం పెట్టిన దగ్గర మా గ్రామస్తులు ఒకరు కాలం చేయడంతో అనుకోకుండా ఉదయం 7 గంటలకు వచ్చి గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం వెసులుబాట్లు ఉన్నాయి. ఏమైనప్పటికీ కూడా కార్యక్రమం సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. మీ గ్రామం చెప్పాలంటే 2 ఊరు ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు. మాకు దొరకలేదు, మా ఊరికి దొరకలేదు. కష్టపడ్డాం కానీ వారం రోజులు ప్లాన్ చేశాను, మా ఊరికి అవకాశం దక్కలేదు. ఎంతో కష్టపడ్డా. ఇదే కాదు, రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ పాలపాటి కార్యక్రమంలో కూడా కాగితాలు పెట్టాం. ఆ రోజు మీ నాయింపూడి ఎదిలిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా సహకరించారు. రాజశేఖర రెడ్డి గారికి కాగిత గ్రామం తరపు నుంచి 4 మెమోర్లు ఇచ్చాము. 4 మెమోర్లు కూడా ఆ రోజు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మేడం గారు ఇవాళ వచ్చినారంటే కాగితంలోనే పెడతానంటే పాకిరపేట నియోజకవర్గం పెట్టాలనేసి అంటే నాకు కాగితంలోనే పెడతానని చెప్పి ఎంతో ఆశపడ్డాను. కానీ మాకు దక్కలేదు ఈ అవకాశం. కాబట్టి హలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన మేసాల సుబ్బన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో మేడం మైక్ అమ్మా, అందరికీ నమస్కారం. మీ అందరూ నిజంగా చాలా గొప్పవాళ్ళ తల్లి. ఆ చాకరీ చేయడం సామాన్యమైన పని కాదు. అయినా కూడా మీరు గట్టిగా నిలబడ్డారు, చేస్తున్నారు, మీ కుటుంబాలకు ఆసరాగా నిలబడుతున్నారంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలమ్మా. ఉపాధి హామీ పని చాలా మందికి ఉపాధినిస్తుంది, చాలా మందికి పనినిస్తుంది, ఆ పని చేసినందుకు చాలా మందికి వేతనాలు ఇస్తుంది. ఇలా ఉపాధి హామీ పని ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది మొదలై. కానీ
ఈ పథకము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళకి గ్రామాలలో పని ఉండాలి, పని కల్పించాలి, పని లేక వలసలు వెళ్ళిపోతున్నారు, భార్య బిడ్డల్ని వదిలి వెళ్లే పరిస్థితి ఉండకూడదు, ఉపాధినివ్వాలి, దాని ద్వారా నిరుద్యోగమైన వలసలైనా తగ్గించాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకమే ఈ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పని. ఈ పథకం వచ్చినాకనే వలసలు తగ్గినాయి. ఎందుకంటే కనీసం 100 రోజుల పాటు పని కల్పిస్తుంది ప్రభుత్వం, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా నడిచిన ఈ పథకము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకం మొదలు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఎంత బాగా నడిపారంటే ఈ పథకాన్ని, ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు ఉపాధి పనికి రావటానికి. ఆ రోజుల్లో మజ్జిగ మంచినీళ్లు ఇచ్చేవారు, రస్నా కూడా ఇచ్చేవారట. ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్లకు ఇలా ప్రతిరోజు టెంట్ వేసి మెడికల్ కిట్ ఏదైనా కావాలంటే అది కూడా ఇచ్చేవాళ్ళంట. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆడవాళ్ళు, అయ్యా మేము మగవాళ్ళు చేసినంత పని చెయ్యలేకపోయినా మా శ్రమంతా పెట్టి చేస్తున్నాం, మా మీద బిడ్డల భారం ఉంది, మాకు సమానంగా వేతనాలు ఇవ్వాలి మగవాళ్లతో సమానంగా అంటే రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఉపాధి హామీలో ఆడవాళ్లకు కూడా సమానంగా వేతనాలు ఇస్తున్నారు. అలా రాజశేఖర రెడ్డి గారు ఉండంగా బ్రహ్మాండంగా నడిచింది ఈ పథకం. కానీ గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ మధ్య ఈ కాలంలో ఉపాధి హామీ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. చాలా ఊర్లలో మేము తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళందరూ చెప్తున్నది ఏమిటంటే చేసినంత పనికి వేతనాలు ఇవ్వటం లేదు, ఎన్ని రోజులు చేస్తున్నామో అన్ని రోజులకు ఇవ్వటం లేదు, ఇస్తే కూడా చాలా లేటుగా ఇస్తున్నారు అని చాలా చోట్ల కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇలా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో, మీకున్న ఇబ్బందులు ఏమిటో, ఈ పని మీకు ఎంత అవసరమో బీజేపీ ఇప్పుడు ఏమంటుందంటే ఈ పథకాన్ని మొత్తానికే మార్చేస్తున్నాము అని కూడా చెప్తుంది. అంటే ఈ పథకాన్ని ఎత్తేస్తుందేమో కూడా భయమేస్తుంది మాకు. అందుకే ఈరోజు గ్రామాలలో మేము తిరుగుతున్నాం. ఈ పథకం మీద అవగాహన పెంచితే ఈ పథకానికి ఏ లోటు రాకుండా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత బాగా జరిగిందో అంత బాగా జరగాలని డిమాండ్ చేస్తూనే ఈ పథకానికి రక్షణ కోసమే మేము తిరుగుతున్నాం. మీ అందరూ కూడా ఉపాధి హామీ పనిలో ఉన్న సమస్యలేమిటో మీరు మాట్లాడాలి. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే మీ సమస్య ఇది అని లోకానికి తెలియదు. లోకానికి సమస్య ఇది అని తెలియకపోతే మీ సమస్యలు పరిష్కారం కూడా కావు. కాబట్టి మీ అందరూ ఉపాధి హామీ పనికి వస్తున్న వాళ్ళు, అమ్మా మేము వస్తున్నాం, మేము పని చేస్తున్నాం, అయినా మాకు ఇబ్బందులు ఉన్నాయి అని మీరు మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలి, పాలకులకు చెప్పాలి. అప్పుడే పరిస్థితులు మారుతాయి. కాబట్టి మీకు మైక్ ఇస్తా, మాట్లాడగలిగిన వారు ఎవరో చెప్పండి, మీకు మైక్ ఇస్తామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి నా హృదయపూర్వకమండి. మరి నిజంగా ఈ స్థానంలో ఉన్నవారు ఈ స్థానంలోకి వచ్చారంటే మనందరూ నిజంగా ఆమెకి హ్యాండ్సప్ చెప్పాలి మొదటగాని. నిజంగా గ్రామంలోకి రావడం ఒక పద్ధతి అయితే పని దగ్గరికి పని వాళ్ళ మధ్యలోకి రావడం నా హార్ట్ఫుల్ వెల్కమ్ మేడం. నిజంగా ధన్యవాదాలు. నిజంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డికి నాకు అంత అనుభవం నాకు తెలియదు, కానీ నాకు తెలియని వయసులో ఆయన గారు మరి చనిపోవడం జరిగింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఒక మాట అంటుంది, మత్తయి సువార్తలో 10లో, అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో సోషల్ మీడియా నాకు తెలియదు, కానీ ఫ్రీ 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 అని 3 దిక్కలు రాసి ఉంటుంది అనమాట. దానికి అర్థం ఏంటంటే మత్తయి 10:8 అధ్యాయం అంటే 108 ప్రజలకి ఇది ఉచితం, అలాగా బడులు ఉచితం, అలాగా ఆయన దేవుళ్ళు నడిచాడు. కాబట్టి అంటే దేవుడి పరంగా నేను చెప్పకూడదు, బట్ ఆయన అంతలాగా అందరికీ ప్రజలకి నిజంగా మనలాంటి కూలి వాళ్ళకి అన్నిటికీ ఫ్రీగా ఉండడం, హాస్పిటల్, స్కూళ్ళు, ఈ పని కనిపించిన అతను కూడా అతనే నాకు తెలుసు. నాకు తెలియలేని వయసులో మా నాన్నగారు వెళ్ళారు. నాన్నగారికి అప్పుడు కొంచెం యాక్సిడెంట్ అయ్యి చేయికి ఇబ్బంది అయ్యింది.
మేము తినలేని పరిస్థితి. అప్పుడు ఫస్ట్లో బియ్యం ఇచ్చేవారంట, మరి నాకు తెలియదు, అమ్మ చెప్పేది ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫస్ట్ పనికి వెళ్ళినప్పుడు ఇలా బియ్యం ఇచ్చారు. నాన్నకి చెయ్యి దెబ్బ తేలినప్పుడు మీరు చిన్న పిల్లలమ్మ అప్పుడు అన్నారు. మరి భర్త బియ్యం ఇచ్చారంటే ఎన్ని రోజులు లేరో నాకైతే తెలియదు. నిజంగా అందుని బట్టి ఆయన గారికి, ఆమె కోసం పోరాడుతున్న అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. నిజంగానే మరి మాకైతే ఊరి సమస్యలు ఈ ఉపాధి పనికి వచ్చి అయితే మరి ఇంతవరకు అసలు ఫొటోస్ అనే స్కామే ఉండేది కాదు. మరి నేను వచ్చిన ఫస్ట్లో అయితే తర్వాత ఒక 10 మంది గ్రూప్ తీసేవారు. అది ఓకే, ఎవరైనా దూరంగా ఉంటే ముసలి వాళ్ళు రాలేని వాళ్ళు కొంచెం మేము వాళ్ళ తరపున నుంచొని ఆ ఫోటోకి స్వీకరించే వాళ్ళమి. ఇప్పుడైతే ఎవరు స్కాన్ వాళ్ళదే, పోనీ వచ్చినా కూడా పడడం లేదు. ఆ కళ్ళు ఇలా ఇలా అందరూ అలా కొట్టలేరు. మరి ఈరోజు వచ్చేటప్పుడు ఒక ఆవిడ పడిపోయింది. మరి ఆవిడ పరిస్థితి ఏంటి, భర్త లేడు, బిడ్డడేమో అని అనమాట. మరి ఇలా ఉన్నప్పుడు మరి మన చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు మా పిల్లలు స్కూల్ వాళ్ళకి జల్లేసి క్యారేజీలు పెట్టి రావాలి. 5 గంటలకి 5:30కి రావాల్సి వస్తుంది. 1 నిమిషం లేట్ అయినా ఇక్కడ ఫోటో పోద్దని బాధ. ఫోటో పోతే పని ఉండదు. మరి ఈ పని లేకపోతే కుటుంబం నడుపుకొని ఈ కాలంలో ఈ ఆర్థిక సమస్యల విషయంలో భర్త కూడా తెచ్చి కుటుంబం పోషించబడదు అసాధ్యం ఈ నిత్యావసరతలను బట్టి. అందుకని ఆడ మగ కష్టపడితేనే కుటుంబాన్ని మనం కొనసాగించుకోగలం, బిడ్డలను చదివించుకోగలం. కాబట్టి ఈ పని అంది ఇలాగా ఈ స్కామ్ అనేది అస్సలు ఉండకూడదని నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఈ స్కామ్ తప్పించాలని, ఈ పని ముందుకు కొనసాగించాలని, ఇది ఎంత మాత్రం ఆపివేయడానికి వీలేదు. ఎంతో మంది ప్రజలు పేదవాళ్ళు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కనుక దీనికి పేమెంట్ ఎంతైతే వస్తుందో అంత ఫుల్ పేమెంట్ ప్రజలందరికీ వచ్చేలాగా మేడం మరి సహకరించాలి మా పట్ల విజయంగా. ఒక స్త్రీగా ఉండి ముందుకు నడుస్తుంటే ఈమె పట్ల వీళ్ళందరూ ఉండి ఆమెను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న మీ అందరికి కూడా హ్యాండ్స్ అప్ అండి నిజంగాను. అలాగే పిల్లలు మరి ఫ్రీ బస్సు వేసారండి. ప్రతి రోజు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు అక్కడ ఆపడం లేదు, ఇక్కడ ఆపేస్తున్నారు, లేకపోతే కాగితాలు ఆపేస్తున్నారు. ఈ చెరువు గుట్టానికి నడిచి వస్తున్నారండి పిల్లలు, లేకపోతే ఆటో ఛార్జీ ఇచ్చి నడిచి వస్తున్నారు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల బిడ్డలకు మాత్రం ఎటువంటిది సౌకర్యం లేదండి, అసౌకర్యమే కలుగుతుంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం మరి ఆధీనంలో తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మేడం ఫ్రీ బస్సు పెట్టారు కదండి మేడం, అది వరకు కూడా స్కాలర్షిప్ తీసుకున్నామండి. ఇప్పుడు కూడా అలాగే స్త్రీలకి ఫ్రీయే కాబట్టి అయినప్పటికీ మీ ఊర్లో మేము ఆపము అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేసి పిల్లలందరినీ 20 మంది పిల్లలు ఉంటారండి మా గ్రామంలో, ఇంకా పైబడే ఉంటారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఆపేస్తున్నారండి, నడిచి వస్తున్నారండి, లేకపోతే ఆటోకి ఛార్జీలు ఇచ్చుకొని వస్తున్నారు మేడం. ఇది అంటే ఆడవాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి కాబట్టి అసలు ఫ్రీ ఇవ్వద్దనే ఉద్దేశంతో బస్సే ఆపట్లేదు మేడం. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉద్యోగాలు చేసే వాళ్ళకే కానీ మాలా కూలి పని చేసే వాళ్ళు మేము రోజు వెళ్ళలేం కదండి. ఎప్పుడైనా వెళ్ళినా కూడా మాకు కూడా ఆపట్లేదండి. అదండి ఫ్రీ బస్సు రాకముందు బస్సు ఆగేది, పిల్లలు పోయేవాళ్ళు. ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత ఆపట్లేదు. మా అలాంటి కుళాయి లేదు, కుళాయి అన్నది లేదు మా ఇంటికి. చాలా మందికి కుళాయిలు ఉన్నా సరిగా సరిగా నీళ్లు రావడం లేదు. మీరు చూసుకోవాలి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఇక్కడ రాజకీయ నాయకులందరికీ వందనాలు. మేడం మాకు పని తీరు అయితే 100 రోజులని ఇచ్చారు, కానీ ఎవరికి 100 రోజులు పని చేసే అయితే వీలైతే లేదు మేడం. ఇక్కడైతే ఒకప్పుడు డాడీ ఉన్నటప్పుడు అయితే టెంట్లని, ఫస్ట్ ఎయిడ్ కిట్ అని అందరికీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడైతే ఒక టెంట్ కానీ కనీసం వాటర్ ట్యాంక్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. మంచినీళ్ళు కూడా ఇవ్వరమ్మా, మంచినీళ్ళు కూడా ఇవ్వరు. మంచినీళ్ళు కానీ కనీసం ఏదన్నా పడిపోతే వెంటనే
కనీసం ఆ మందు రాసుకొని టాబ్లెట్ అన్ని వేసుకొని ఇక్కడే రెస్ట్ తీసుకోవడానికి కూడా మందులు కూడా ఇవ్వరు మేడం. మా దగ్గరలో కూడా మాకు హాస్పిటల్ కూడా లేదు. మీకు ఏదైనా కావాలన్నా సరే మేము పక్క ఊరికే వెళ్ళాలి మేడం. అదే కాకుండా ఈ ఉపాధి పని ఈ రామ్జీ పథకం పెట్టడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు మేడం. అంతే, ఎందుకంటే ముసలోళ్ళు వస్తారు మేడం, ఒక్కొక్కరు వస్తారు, వాళ్ళు పని చేయలేరు. పని చేయకపోయినా సరే మేము వాళ్ళు ఉండి, ఎందుకంటే అంటే ముసలోళ్ళకి ఉపాధి ఒకప్పుడు డాడీ వాళ్ళు ఏంటంటే ముసలాళ్ళకి ఇది పని పెడితే కనీసం ఇదన్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకోకపోయినా సరే, భర్త లేకపోయినా, అటు భార్య లేకపోయినా, ఎవరు లేకపోయినా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళన్నా బ్రతకాలి అనే థాట్ మీద పెట్టారు. కానీ ఇప్పుడైతే ఏమీ జరగట్లేదు మేడం. కనీసం ముసలాళ్ళు వచ్చినా సరే ఉసూరుమంటూ వచ్చి మళ్ళీ అలాగే వెళ్ళిపోతున్నారు మేడం. అలాగని పోనీ ఇప్పుడు పెట్టిన పథకం వల్ల చాలా మంది ముసలోళ్ళు అనగా యంగగా ఉన్న వాళ్ళు అనగా ఎవరికైనా మాతో సహా పడట్లేదు మేడం. ఫోటో ఫస్ట్ ఫోటోకి ఉండాలి, సెకండ్ ఫోటోకి ఉండాలి. మళ్ళీ అది కాకుండా ఉదయం 5 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల వరకు, అంటే 4 hours పని, కానీ జరిగేది 6 గంటలు 8 గంటల వరకు ఇక్కడే ఉంటున్నారు మేడం. పిల్లలకి క్యారేజే వండుకోవాలా, వాళ్ళ ఇంటి దగ్గర చూస్తే వాళ్ళ ఆకలికి ఉండిపోతున్నారు, మేము చూస్తే ఎండలో ఉండిపోతున్నాం. కానీ మా ప్రాబ్లం అసలు ఎవరితో చెప్పినా సాల్వ్ అవ్వట్లేదు మేడం. దయచేసి ఇవన్నీ మీరు గమనించి మాకు మీరే ఈ పథకం వల్ల మాకు రావాల్సిన రాబట్లన్నీ వచ్చేటట్టు మీరే మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం మా ఆయన చనిపోయారండి. 20 నెలలు అవుతుందండి ఆయన చనిపోయి. చెరువు పైనకి వెళ్తా చనిపోయారండి. కానీ ఏమీ రాలేదు, పింఛన్ కూడా రాలేదండి. పెట్టేమండి కానీ ఇవ్వలేదండి, తీసుకోవట్లేదండి. అమ్మ, ఏ ఊర్లో కూడా కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు, ఈ ఊర్లో కూడా ఇవ్వటం లేదని అమ్మ చెప్తున్నారు. పెన్షన్లు వస్తున్నాయా తల్లి? కొత్త పెన్షన్లు వస్తున్నాయా? కొత్త పెన్షన్లు తీసుకోవట్లేదు, రాసుకోవట్లేదు, అర్జీలు తీసుకోవట్లేదు, ఉన్న పెన్షన్లు కూడా తీసి పడేస్తున్నారు. జరగట్లేదు మేడం. మా ఊరు తరపున అయితే మాత్రం మేడం ఏదైనా సరే ప్రాబ్లం ఎక్కడి వరకు వెళ్ళినా సరే మాత్రం మాకైతే ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు మేడం. చెరువు పనులను కానీ ఎక్కడైనా సరే ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది ఎక్కడైనా ఒకప్పుడు డాడీ వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఆ ప్రాబ్లం ఆ మనిషికి ఈ పని వల్ల జరిగిందని చెప్పేసి ఎంతో కొంత సాయం చేసేవారు మేడం. కానీ ఇప్పుడు అది కూడా లేదు. పని పింఛనీ ద్వారా అంటారా, పింఛనీ ద్వారా కూడా ఎవరు ఉన్న వాళ్ళు కూడా తీసి పారేస్తున్నారు మేడం. అలా తీసేస్తే ఎవరికి చాలా మంది అన్యాయం అయిపోయారు మేడం. చెవిటోళ్ళని, గుడ్డోళ్ళని వాళ్ళు కూడా తీసేస్తున్నారు మేడం. వాళ్ళు ఇండివిజువల్ గా సర్టిఫికేట్స్ ఉన్నా సరే తీసి పడిసేస్తున్నారు మేడం. మాకు ఇంకోటి ఏంటంటే స్కూల్ పిల్లలకు కానీ మాలాంటి పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా సరే మా ఊరికి బస్ స్టాప్ ఉంది మేడం. కానీ బస్ స్టాప్ ఉన్నా సరే బస్ స్టాప్ లో అసలు ఆపట్లేదు మేడం. ఏమన్నా గట్టిగా అడిగితే మాత్రం ఏమమ్మా మాకు తెలీదు, మేమైతే మేము ఎక్కించుకోమని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళే చెప్పేసి వెళ్ళిపోతున్నారు మేడం. మేము రాత్రి 8 అయినా సరే ఆటోలు అంటే ఇన్నాళ్ళు మామూలుగా ఉండేవారు కాబట్టి వచ్చేవారు మేడం. ఇప్పుడు వాళ్ళు కూడా రావట్లేదు మేడం. బస్ కోసం చూసిన రాత్రి 10 అయినా సరే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మా ఊరు అక్కడ సెంటర్ అయితే ఇక్కడ వరకు ఎంతమంది ఆడోళ్ళు అయితే నడిచి రాలేం కదా మేడం. చాలా మంది ఇదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు మేడం. మాకు పెన్షన్ ప్రాబ్లం కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో సరే మాకు ఇలాగే జరుగుతుంది. ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళినా సరే మేము నిరాశతోనే మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది మేడం. ఇది మేడం మా ప్రాబ్లం. దయచేసి మీరు రెక్టిఫై చేయండి మేడం. గుణపాములు ఇచ్చేవారు డాడీ వాళ్ళు ఉండేటప్పుడు కూడా. గుణపాములు, పార్లు వాళ్ళకు కూడా వాళ్ళు తవ్వినందుకు వాళ్ళకు కూడా డబ్బులు వేసేవారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు మేడం. మొత్తం అన్ని తీసేశారు మేడం. కనీసం 300 అయితే అందులో 300 కూడా రావట్లేదు మేడం మాకు.
మేడం ఉపాధి పథకం అంటే పెట్టారు కదా మేడం. హలో, ఉపాధి పథకం పెట్టారు కదా మేడం. పని చేసిన వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు పడలేదు మేడం. పని చేసినప్పుడు వారం వారం డబ్బులు పడాలి. 15 రోజులకు ఒకసారి డబ్బులు పడితే దాని మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వీలైతే వాళ్ళకి సాయం చేయండి. ఎంత లేట్ అవుతుందమ్మా డబ్బులు పడ్డానికి? ఇప్పుడు అంటే 3 నెలలు 4 నెలలు అవుతుంది. 3 నెలలు కూడా అవుతుంది. అసలు డబ్బులు ఎవరికి పడలేదు. డబ్బులు పడ్డం లేదు. అంతా ప్రాసెస్ లో ఉంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మరి ఏం తిని బతుకుతారు జనాలు అందరూ? దాని మేము పని చేసుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి దయచేసి మీరు సాయం చేయండి. థ్యాంక్ యూ. డబ్బులు పడ్డం లేదు, టైంకి డబ్బులు పడట్లేదు, లేట్ అవుతుంది. అవునమ్మా, లేట్ అవుతుందా? హలో హలో చెక్ చెక్ అమ్మా అందరూ నెమ్మది. ఆగడమ్మా. బస్ స్టాప్ గురించి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దొరుకుతుంది చూడమ్మా. చూద్దామమ్మా, ఆర్టీసీ వాళ్ళు ఎవరైనా ఆఫీసర్ దొరుకుతారేమో చూడండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమా పిల్లలకి పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, బ్యాగులు చూస్తే బరువులు ఎక్కువ. అది 4-5 కిలోమీటర్లు నడిచి రావాలి ఊళ్ళోకి. అదండి మేడం. అమ్మా, ఇంతమంది మీ అందరూ పని అయిపోయిన తర్వాత మా కోసం మళ్ళీ పని చేసుకొని, మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని ఇంతసేపు కూర్చున్నారు, ఇంతసేపు మాతో కలిసి మాట్లాడారు, మీ సమస్యలు చెప్పుకున్నారు. అందరికీ మరోసారి వందనం తల్లి. అమ్మా, ఉపాధి హామీ పని అన్నది నిజంగా పేదవాళ్ళకి ఒక వరం. కానీ ఈరోజు ఉపాధి హామీ పనిలో ఎన్ని ఇబ్బందులున్నాయో మీ అందరికీ తెలుసు. కళ్ళ స్కాన్ తీయడం దగ్గర నుంచి పొద్దున్నే మొదలు పెడితే మళ్ళీ స్కాన్ తీసినాకనే మళ్ళా ఇంటికి పోవడం దగ్గర వరకు ఇక్కడ ఉన్న ఇబ్బందులేమిటో, ఆఖరికి మీరు చేసిన పనికి సరైన వేతనాలు ఇవ్వకపోగా అది కూడా లేటుగా ఇవ్వడం కూడా, ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఈ పద్ధతులన్నీ మారాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు మనసు పెట్టకపోతే ఈ పద్ధతులు మారే అవకాశం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో నేను మీకు చెప్తా. అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో. హలో హలో, నమస్కారం అండి. నేను బై మిస్టేక్ ఇచ్చినట్టు ఎంపీ కాదండి. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను. నేను రిటైర్ అయ్యాను. నేను తిరుమలరావు అండి, తిరుమలరావు మాట్లాడతాను. ఈయన ఎండి కాదట. ఇటీయండి అన్న, మీరు ఎప్పుడు మారిపోయారు? 1 మంత్ అయిందండి. 1 మంత్. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయ్యాడు. కాదన్నా, నాకు అర్థం కాని క్వశ్చన్ ఏమిటంటే 1 మంత్ సరే మీరు లేరు ఇప్పుడు, కానీ ఇంతకు ముందు కూడా ఇక్కడ ఈ గ్రామాలలో బస్సులు ఆగటం లేదంట. గ్రామాల పేర్లు రాయపూడి, నాయపూడి, ఇంకోటి ఎదులపాలెం, కాయిత. ఇక్కడ బస్సులు ఎందుకు ఆగటం లేదో చెప్పగలరా? లేదండి, మేము అన్ని కూడా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడైతే ఆగలేదు ఇంక్లూడింగ్ నైట్ హాల్ట్ కూడా పెట్టించాను. నేను మళ్ళీ ఒకసారి కనుక్కుంటాను. ప్రెసిడెంట్ ఎంపీ కూడా వచ్చాను. నేను
అడుగుతాను. కాదండి, ఇక్కడ గ్రామాల్లో చాలా మంది మహిళలు అడుగుతున్నారు, పిల్లల కోసం కూడా బస్సులు ఆగటం లేదంట. మరి అధికారంలో ఉండి అధికారులే ఇలా వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే మరి వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? నాకు ఐడియా లేదండి. ఇది ఇప్పుడు ఈ కంప్లైంట్ అసలు రాలేదే నాకు. ఈ కంప్లైంట్ ఒక నెల నుంచి కాదండి, ఎప్పటి నుంచి ఉంది? ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి ఈ ప్రాబ్లం ఉందట. సరే, నేను ఐ విల్ ట్రై టు గెట్ ఇన్ టచ్ విత్ ద ఆఫీసర్ దట్ ఈస్ రైట్ నౌ. బట్ నేను ఒకవేళ ఇఫ్ ఐ కాంట్ గెట్ ఇన్ టచ్ విత్ హిమ్, ఇఫ్ ఐ కెనాట్ రీచ్ హిమ్, ప్లీజ్ కన్వే టు హిమ్ దట్ ఈ గ్రామాలలో బస్సులు ఆగటం లేదంట, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ మేక్ షూర్ ఇట్స్ రెక్టిఫైడ్. ఐఎమ్ గోయింగ్ టు కాల్ యూ అగైన్ అండి. యా, ప్లీజ్ మేక్ షూర్ ఇట్స్ రెక్టిఫైడ్. రైట్. హలో 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 హలో, నమస్తే అన్నా. నమస్తే అండి. నేను షర్మిలారెడ్డి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. బస్సులు కొన్ని గ్రామాలలో ఆగటం లేదని మేము ఇక్కడ రచ్చబండ చేస్తున్నాం. కొన్ని గ్రామాల దగ్గర మహిళలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు. అసలు పిల్లల కోసం కూడా ఆగటం లేదు. వాళ్ళు బ్యాగులు వేసుకుని కిలోమీటర్లు నడుచుకుని రావాలంటే చాలా కష్టపడుతున్నారు. ఈ గ్రామాల పేర్లు చెప్తాను, అసలు ఈ బస్సులు ఎందుకు రావటం లేదో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. గ్రామం పేరు చెప్పండి. నక్కపల్లి, నాయంపూడు. వినిపించిందా అండి? న్యాయంపూడి మేడం. నాయంపూడి అసలు ఆగట్లేదండి. న్యాయంపూడి నాయంపూడి ఎదులుపాలెం సెంటర్ రెండు కలిపేయండి. ఎదులుపాలెం సెంటర్, నాయంపూడి. నేను స్టాఫ్ అందరికి ఇప్పుడే మేము ఎడ్యుకేట్ చేయిస్తామండి. ఇక్కడ ఎందుకు ఆగట్లేదండి? ఆపాలి మేడం, ఖచ్చితంగా ఆపాలి. ఎవరైనా ఆపకపోతే ఇమీడియట్ గా మాకు కంప్లైంట్ ఇవ్వమనండి మేడం. మా స్టాఫ్ మీద యాక్షన్ తీసుకుంటాము. యాక్షన్ తీసుకోండి. మరి ఇక్కడ ఆగట్లేదని చాలా మంది మహిళలు చెప్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇన్ యువర్ నోటీస్ ఆర్ నాట్, బట్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ నోటీస్. బట్ దిస్ ఇస్ నాట్ రైట్ అండి. హైలీ ఇర్రెస్పాన్సిబుల్. ఇక్కడ బాధితులు చిన్నపిల్లలు అంటున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. అసలు ఎక్కడెక్కడ ఆగట్లేదో కూడా ఒకసారి రివ్యూ తీసుకోండి. ఇక్కడే ఆగట్లేదని వీళ్ళు చెప్తుంటే మీకు తెలుస్తుంది అంటే ఇంకెక్కడెక్కడ ఆగట్లేదో అసలు ఎవరు చెప్పకపోతే మీకు తెలియట్లేదేమో. ఒకసారి మొత్తం రివ్యూ తీసుకోండి ఎక్కడ ఆగట్లేదో. అలాగే మేడం. యా, ప్లీజ్ మేక్ షూర్ దిస్ ఇస్ రెక్టిఫైడ్ అండి. ఇట్స్ వెరీ వెరీ నెసెసరీ. ఓకే మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఆగట్లేదంట, అంతకు ముందు ఆగేదట. అర్థమైంది కదా మీకు? ఓకే మేడం, నాకు ఇష్యూ అర్థమైంది. ఐ విల్ రిజాల్వ్ ఇట్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అమ్మా, దేవుని దయ వల్ల పరిష్కారం అవుతుందనే అనుకుంటున్నాము. ఒకవేళ అవ్వకపోతే అన్న ఎవరిక్కడ కోఆర్డినేటర్? మీరు చక్రవర్తి గారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కోఆర్డినేటర్ అమ్మ. ఆయన నెంబర్ ఇస్తాడు, ఎవరైనా మీరు నెంబర్ తీసుకోండి. ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళి కలిసి ఆయనను తీసుకొని మీరు మళ్ళీ ఆయనను కలవండి. మనం ఎవరితో అయితే మాట్లాడామో మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్. అవ్వకపోతే మళ్ళీ నాకు ఫోన్లో టచ్ లోకి రండి. ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ కాల్ హిమ్ అగైన్ అండ్ ఐ విల్ స్పీక్ విత్ హిమ్. అమ్మా, సో ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే బీజేపీ అయినా కూటమి సర్కార్ అయినా ఇంత అశ్రద్ధ చేశాయి కాబట్టే ఉపాధి హామీ పని ఇంత నీరు గారిపోయింది. ఒకవైపు బీజేపీ ఉంది, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం. కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరు చిత్తశుద్ధితో పని చేస్తున్నా ఉపాధి హామీ పని బాగా జరిగేది. కానీ ఉపాధి హామీ పని మీద ఏ నాయకులు శ్రద్ధ పెట్టడం లేదు. కాబట్టే ఈరోజు కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వటం లేదు. అంటే ఇది శ్రమ దోపిడి. అంటే మీ శ్రమాన్ని దోచుకుంటున్నారు, మీకు డబ్బులేమో ఇవ్వటం లేదు, సరిపడా ఇవ్వటం లేదు, స్కాన్లను ఇబ్బంది పెడుతున్నారు, అదే కాకుండా లేటుగా ఇస్తున్నారు. ఇది చాలా చాలా అన్యాయం. ఇప్పుడు బీజేపీ పార్టీ కొత్తగా చెప్తున్నది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ పాత పథకాన్ని తీసేసట, ఇక ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తారట. దీని పేరు విబి గ్రామ్ అట.
విబి గ్రామ్ అని కొత్త చట్టం తీసుకొస్తారట. దీనివల్ల ఇంకా ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమం చేపట్టింది. ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు పాత పథకం ప్రకారము కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇవ్వాలి ఈ నిధికి. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చే ఈ కొత్త పథకం ప్రకారము విబి గ్రామ్ అనే బీజేపీ కొత్త చట్టం ప్రకారము మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. వాళ్ళు 20% ఇస్తారట, రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలట. వాస్తవానికి మన రాష్ట్రం దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు పెట్టుకోవడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా ఇప్పటికే 12 లక్షల అప్పుల కుప్ప చేసి పెట్టారు మన రాష్ట్రం మీద. మన రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉపాధి హామీ పని డబ్బులు కూడా ప్రభుత్వం పెట్టుకోవాలి అంటే అది పెట్టుకోదు. ఇప్పటికే మీరు చూస్తున్నారు, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, మాకు డబ్బులు వచ్చి మేము పని చేశాము కానీ బిల్లు పట్టడం లేదు అంటున్నారే. ఎందుకు పట్టడం లేదు అంటే చంద్రబాబు గారు ఈ డబ్బు రిలీజ్ చేయటం లేదు కాబట్టి. అంటే ఇప్పటికే సంవత్సరానికి 500 కోట్లు అయ్యేట్టుకుంటే రాష్ట్రానికి ఈ కొత్త చట్టం వస్తుందంటే రాష్ట్రం మీద భారం పడితే 5,000 కోట్లు ఇవ్వాలి. 500 కోట్లే చంద్రబాబు గారు ఇవ్వటం లేదు. ఇక 5,000 కోట్లతో మనం ఈ పథకాన్ని నడపగలమా? చంద్రబాబు గారు టైంకు డబ్బు ఇస్తే మీకు టైంకు డబ్బులు పడేవి, పడట్లేదు అంటే దానికి కారణం ఏమిటి? ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదు అని. ముమ్మాటికి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈ కొత్త చట్టం ప్రకారము ఇంకా కష్టమైపోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు పెట్టుకోవడానికి. ఇక రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు లేక ఈ పథకాన్ని మొత్తానికి ఆపేస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన 60% పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. అదే వీళ్ళ స్కీము. మొత్తానికే గుండు సున్నా చుట్టాలని చూస్తున్నారు. ఇక ఉపాధి హామీ పనిని మొత్తానికే ఎత్తేయాలని చూస్తున్నారు. పైగా వీళ్ళు చెప్తున్న మాట ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకంలో 100 రోజులే పని ఇస్తున్నారు, మేం తెచ్చే కొత్త చట్టంలో 125 రోజులు పని ఇస్తామంటున్నారు. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి వాళ్ళకి. ఎందుకంటున్నాము అంటే 100 రోజులు పని ఇచ్చేది చట్టంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100 రోజులు ఇచ్చారు తప్ప ఈ మధ్య ఎప్పుడూ కూడా 100 రోజులు పని ఎక్కడా ఇవ్వటం లేదు. పోయిన సంవత్సరం తీసుకున్నా కూడా లెక్కలేస్తే కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. అంటే 100 రోజులు ఇవ్వాల్సిన పని ఇవ్వకుండా 52 రోజులే పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు లేదు మేము 125 రోజులు పని ఇస్తాము అని చెప్తే నమ్మాలనా? నమ్మటానికి మీరు ఏమైనా గొర్రెలా, పిచ్చివాళ్ళ? 100 రోజులు ఉంది చట్టంలో ఇవ్వాలని, కానీ 100 రోజులు ఇవ్వలేదు, ఇచ్చింది 52 రోజులే. 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళకు సిగ్గుండాలి 125 రోజులు మేము పని కనిపిస్తాం కొత్త చట్టంలో అని చెప్పడానికి. వీళ్ళకి నిజంగానే ఈ పథకం బాగా నడపాలి అనే చిత్తశుద్ధి ఉంటే పోయిన సంవత్సరంలో 52 రోజులే ఎందుకు పని ఇచ్చారు? 100 రోజులు ఎందుకు పని ఇవ్వలేదు? కనీసం చట్టం చెప్తున్నా కూడా 100 రోజులు పని ఇవ్వకపోగా ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ 125 రోజులు పని ఇస్తామని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి బూటకం, పచ్చి మోసం, మిమ్మల్ని మధ్య పెట్టే ప్రయత్నం చెప్తే తప్పితే ఇంకోటి కానే కాదు. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పథకం బాగా జరగాలని ఇలా డబ్బులు ఎందుకు కట్ చేస్తారు? 40% భారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు పెడతారు? బాగా జరిగే పథకానికి 100% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు రాష్ట్రం మీద పెడుతున్నారు అంటే వీళ్ళకి నిజానికి ఈ పథకం నడవాలి అన్న చిత్తశుద్ధి లేనే లేదు. అంతేకాదు పోయిన సంవత్సరం తీసుకుంటే ఈ పథకంలో పనిచేసిన వాళ్లకు 18.5 లక్షల మందికి జాబ్ కార్డులను క్యాన్సిల్ చేసేశారు, అంటే తీసేశారు. అంటే జాబ్ కార్డుకి 2 వేసుకున్నా 36 లక్షల మందికి పనే లేకుండా చేశారు. నిజంగానే బీజేపీకి, కూటమి సర్కార్కి ఈ పథకం బాగా నడవాలి అన్న చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది జాబ్ కార్డులు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? పని ఇవ్వటం లేదుగా అమ్మా. అందుకే కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టి ఈ పథకాన్ని తొలగించడానికి వీల్లేదు అని ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పథకానికి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టారు. ఎందుకంటే ఇది పుణ్యమైన పథకం, పేదవాడికి పనిచ్చే పథకం, పేదవానికి డబ్బులు ఇచ్చే పథకం కాబట్టి, గ్రామాలలో పనిచ్చే పథకం కాబట్టి. కానీ విబి గ్రామ్ అని బీజేపీ ఏదైతే కొత్త చట్టం తెస్తుందో ఇది ప్రజలకు వ్యతిరేకమైన చట్టం కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇంత పోరాటం చేస్తుంది. అమ్మా, ఈరోజు మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఇంత అన్యాయం చేస్తున్నా కూడా
చంద్రబాబు గారు మాట్లాడటం లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడట్లేదు బీజేపీకి వ్యతిరేకంగా. ఈ రోజు మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని బీజేపీ పార్టీకి బినామీలుగా, బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు. బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయలేదు. మన రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది 12 సంవత్సరాల క్రితం. బీజేపీ పార్టీ ఇవ్వకపోయినా ఒక్క నాయకుడు కూడా అడగలేదు. చంద్రబాబు గారు అడగలేదు, పవన్ కళ్యాణ్ గారు అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు. పోలవరం ప్రాజెక్టును కూనీ చేస్తుంది బీజేపీ. అయినా కూడా చంద్రబాబు గారు అడగరు, బీజేపీకి ఎందుకు చేస్తున్నావు అని పవన్ కళ్యాణ్ గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగరు. ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రము ఏర్పడి 12 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు కూడా మనకు ఒక రాజధాని కూడా లేదు. రాజధానికి డబ్బులేయి అని చంద్రబాబు గారు అడిగారా, పవన్ కళ్యాణ్ గారు అడిగారా, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారా? ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీని నిలదీసి బీజేపీతో కొట్లాడే పరిస్థితి ఈ రోజు లేదు. అంటే మన రాష్ట్ర ప్రజలు ఎక్కడికి పోవాలి? మన బిడ్డల ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి? మన రాష్ట్ర ప్రజలు పేదరికంలో నుంచి ఎప్పుడు పైకి రావాలి? మన రాష్ట్రం అభివృద్ధి ఎప్పుడు చెందాలి? వీటన్నిటి గురించి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ నిలబడింది, బీజేపీని ప్రశ్నిస్తుంది, ఎదిరిస్తుంది. ఈరోజు ఏకైక పార్టీగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా. మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, మొత్తం అందరూ ఆ బీజేపీ పార్టీకే బానిసత్వంలో ఉన్నారు. అందుకే చెప్తున్నా, మీ అందరిలో కూడా మార్పు రావాలి అంటే మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. ఈ హస్తం గుర్తు గుర్తుందమ్మా? ఈ హస్తం గుర్తు అమ్మా, ఈ హస్తం గుర్తు, ఈ గుర్తు మీద మీరందరూ ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆరోగ్యశ్రీ పథకం చేశాడు, ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు, రైతులకు రుణమాఫీ చేశాడు, లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు కట్టాడు. ఇవన్నీ చేశాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశాడు? మీ అందరూ ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే చేశాడు. ఒక్క ఈ హస్తం గుర్తు మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ. ఈ హస్తం గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఈ ఉపాధి హామీ పని కూడా తెచ్చిన పార్టీ. అందుకే చెప్తున్నాం, ఇవన్నీ మళ్ళీ జరగాలి అంటే మీ అందరూ ఈ హస్తం గుర్తుని ఆదరించాలి. మీ అందరూ ఈ హస్తం గుర్తును ఆశీర్వదించండి, మీ గుండెల్లో మళ్ళీ పెట్టుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సంక్షేమ పాలన అందించారో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నిటికీ ఆరోగ్యశ్రీ అయినా, రుణమాఫీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లైనా, ఉపాధి హామీ పైన ఇవన్నీ మళ్ళీ బ్రతికిస్తుంది, మళ్ళీ బ్రహ్మాండంగా నడిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. అమ్మా, ఈ హస్తం గుర్తు, రాహుల్ గాంధీ గారు మా నాయకుడు, ఈ హస్తం గుర్తు మీద మీరు ఆశీర్వదించిన రోజున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక 12 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన రాష్ట్రానికి. అంటే ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా వస్తే లక్షల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ఆ పరిశ్రమలు ట్యాక్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. లక్షల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, బ్రహ్మాండంగా తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రం. కానీ ఇది జరగాలి అంటే మీ అందరూ హస్తం గుర్తుని ఆదరించాలి. మీ అందరూ గుర్తు పెట్టుకోండమ్మా, హస్తం గుర్తు చచ్చిపోలేదు, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీ గుండెల్లో ఈ రోజు వరకు బ్రతికే ఉన్నాడో, రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే చూడాలి, వినాలి అని మీ అందరూ ఎలా వచ్చారో, రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో బ్రతికున్నట్టే హస్తం గుర్తు కూడా మీ గుండెల్లో బ్రతికుండాలి. అప్పుడే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, పైకొస్తుంది. మరొక్కసారి ఎవరు ఇందాక మాట్లాడాం? హలో, నమస్తే మేడం. అమ్మా నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అన్న. నమస్తే మేడం. యా అన్న, ఇక్కడ కొన్ని గ్రామాలకు బస్సులు రావటం లేదంట, ఇక్కడ రచ్చబండ చేస్తున్నాము మేము. మేడం, మీ పేరేంటండి? హనుమశ్రీ మేడం. మరి మాట్లాడమంటారా లేదా? మేడం మీరు చేశారా మేడం? మేడం మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటారు. ఓకే, అదే లాస్ట్ లో 595 తీసి 83 మేడం. ఏ ఊర్లు మేడం చెప్పండి మేడం, నోట్ చేసుకుంటాము. నాయంపూడి అండి, నాయంపూడి ఎదులుపాలెం ఉంది, నక్కపల్లి మండలం. మేడం
అమ్మా మీ ప్రాబ్లం అర్థమైంది కదా, బస్సులు రావటం లేదంట. మేడం ఆపట్లేదు. హలో మేడం మేడం యా, మేక్ షూర్ ఇట్స్ రెక్టిఫైడ్ అండి. ఓకే మేడం ఓకే. ఓకే అమ్మా, మరొకసారి ఇంత ఓపిక మా కోసం సమయం చేసుకుని వచ్చారు తల్లి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. వైఎస్